అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదో, మీకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి, మీకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉండాలి. పర్సంటేజ్ ఆధారంగా చేసుకునే ర్యాంకులు అయితే అలాట్ చేస్తారు. సో ఫర్ సపోజ్ మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయ్యారనుకుందాం. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కి ఎలాంటి ర్యాంకులు ఉంటాయి, అలాగే ఓపెన్ కేటగిరీలోనే పీడబ్ల్యూడి స్టూడెంట్ అనుకోండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆర్ పర్సన్ విత్ డిజేబిలిటీ అని చెప్తాం. సో ఈ రెండు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కి ఓన్లీ ఒకటే ర్యాంక్ ఉంటుంది, దట్ ఈస్ సిఆర్ఎల్ ర్యాంక్ అంటాం. కామన్ ర్యాంక్ లిస్ట్ వస్తుంది, కామన్ ర్యాంక్ లిస్ట్ ఈ ఒక్క ర్యాంకే ఉంటుంది అతనికి. అదే ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి స్టూడెంట్ అనుకోండి, ఇతనికి 2 ర్యాంకులు వస్తాయి. ఒక ర్యాంక్ ఏంటంటే సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది, ఇంక రెండవది ఏంటంటే సిఆర్ఎల్ లో పీడబ్ల్యూడి వస్తుంది. ఈ 2 ర్యాంకులు ఈ కేటగిరీ అతనికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అనుకుందాం. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఫస్ట్ సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది, రెండోది సిఆర్ఎల్ ర్యాంక్ తర్వాత రెండోది ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వస్తుంది. ఒకవేళ ఈ స్టూడెంట్ కి పీడబ్ల్యూడికి ఉందనుకోండి, పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ లోనే పీడబ్ల్యూడి ఒకటి సిఆర్ఎల్ వస్తుంది, రెండోది ఏమో సిఆర్ఎల్ లోనే పీడబ్ల్యూడి వస్తుంది, అండ్ మూడోది ఈడబ్ల్యూఎస్ వస్తుంది, నాలుగోది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ లో కూడా పీడబ్ల్యూడి వస్తుంది. ఓకేనా? అంటే ఇతను పీడబ్ల్యూడి క్యాండిడేట్ కాబట్టి ఇతనికి ఫస్ట్ సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు పూలింగ్ లో సిఆర్ఎల్ ర్యాంక్ తో సీట్ వస్తుందా రావట్లేదో చెక్ చేస్తుంది, రాకపోతే కిందికి వెళ్ళిపోతుంది. సిఆర్ఎల్ పీడబ్ల్యూడి చెక్ చేస్తుంది, రాకపోతే ఈడబ్ల్యూఎస్ కి వెళ్తుంది, ఈడబ్ల్యూఎస్ లో కూడా రాకపోతే ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడికి వెళ్తుంది, అక్కడ కూడా రాకపోతే సీట్ రానట్లే లెక్క. మీ ర్యాంక్ బాగా ఉండింది పీడబ్ల్యూడి కేటగిరీ అయినప్పటికీ 99.999 సంథింగ్ పర్సెంటేజ్ వచ్చింది. అప్పుడు ఓపెన్ కేటగిరీలో ర్యాంకు ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, 10,000 ర్యాంకు. ఓకేనా? 10,000 ర్యాంక్ వచ్చింది. నీకు సిఆర్ఎల్ పీడబ్ల్యూడిలో 200 ర్యాంక్ వచ్చింది, ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వచ్చేసరికి 1000 వచ్చింది, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడిలో 54 వచ్చింది అనుకుందాం. ఇవి డిఫరెంట్ ర్యాంకులు అతనికి. ఇప్పుడు సీట్ దేనిలో ఇవ్వాలి? సిఆర్ఎల్ ర్యాంక్ లో చెక్ చేస్తుంది. ఫస్ట్ సిఆర్ఎల్ ర్యాంక్ తో చెక్ చేస్తుంది. సిఆర్ఎల్ ర్యాంక్ నువ్వు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ లో ఫస్ట్ సిఆర్ఎల్ ర్యాంక్ తో చెక్ చేసి ఆ పర్టికులర్ ఆప్షన్ లో సీట్ వస్తుందో చెక్ చేస్తారు, రాకపోతేనే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది, రాకపోతేనే నెక్స్ట్ ఆప్షన్, రాకపోతే నెక్స్ట్ ఆప్షన్. చాలా మంది అనుకుంటారు, అరే ఈ 10,000 ర్యాంక్ తో చెక్ చేసి నాకు సీట్ అలాట్ చేసింది ఓపెన్ లో, సిఆర్ఎల్ అంటే ఓపెన్. ఒకవేళ నాకు ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి చూస్తుంటే నాకు 54 ర్యాంకే కదా, ఇంకా మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చేదే అనుకుంటారు. బట్ అలా కాదు. మీకు ఇక్కడ వచ్చినటువంటి 10,000 ర్యాంక్ కి ఎంత వెయిటేజ్ ఉంటుందో ఇక్కడ వచ్చినటువంటి సిఆర్ఎల్ పీడబ్ల్యూడిలో సేమ్ వెయిటేజ్ ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సేమ్ వెయిటేజ్ ఉంటుంది, ఇక్కడ వచ్చినటువంటి ఈ ర్యాంక్ లో కూడా ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి కూడా సేమ్ వెయిటేజ్ ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా మీకు ర్యాంక్ సెట్ అలాట్ చేయడం జరుగుతుంది. మీకు సీట్లు ఇచ్చేది ర్యాంక్ ను బట్టే తప్ప పర్సంటేజ్ ను బట్టి కాదు. ఓకేనా? ఈ వీడియో అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే పాస్ చేసుకుని చూడండి, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు జోసా అండ్ సీసాప్ కు సంబంధించిన మెంటర్షిప్ అయితే నేనే ఇస్తాను, నేనే మీతో మాట్లాడతాను. అంటే జాయిన్ అయ్యేటప్పుడు ఒకళ్ళు ఉంచుకొని జాయిన్ అయిన తర్వాత వేరే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం అసలు ఉండదు. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, మీరు నాతో ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. దానికి సంబంధించి 2,500 రూపాయలు మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే ఇక్కడ చూపిస్తున్నటువంటి నంబర్కి చేయండి. పే చేసిన తర్వాత మళ్ళీ ఇదే నంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపండి. ఇది కేవలం ఈ మంత్ వరకే ఉంటుంది. తర్వాత సెషన్ 2 అప్లై చేయడం అయిపోయిన తర్వాత ఇది 3,000 రూపాయలు అయితే అవుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైతే జోసా అండ్ సీసాప్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో చేయండి. అప్ టు ఆగస్టు వరకు అయితే దీని వ్యాలిడిటీ ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఉంటుంది అనమాట. మీ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత కూడా మీతో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా దీని గురించి పూర్తి వీడియో కావాలంటే మాత్రం మెంటర్షిప్ కు సంబంధించి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ దే ఉంటుంది లింక్, దాన్ని క్లిక్ చేసి ఒకసారి చూసుకోండి. మీకు నమ్మకం కలిగితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఐ విష్ యు గుడ్ లక్. హలో స్టూడెంట్స్, జేఈఈ మెయిన్ కి సంబంధించిన పర్సెంటేజ్ ఏ విధంగా లెక్కిస్తారనేది అయితే ఈ వీడియో. సో వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, చాలా మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ అనేది చాలా అవసరం, ఎందుకంటే సెషన్ 1 కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ పెట్టారు. అండ్ 2-3 డేస్ లో మళ్ళీ మనకి ఫిబ్రవరి 12th నాడు మనకి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి పర్సెంటేజ్ లెక్కించే విధానం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మిగతా వాళ్ళు వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జేఈఈ మెయిన్ రాసిన స్టూడెంట్స్ వాళ్ళకు కూడా
షేర్ చేయండి. సో ముందుగా మనం పర్సెంటేజ్ ఏ విధంగా లెక్కిస్తారు అనేది మనం ఈ వీడియో అనమాట. పర్సెంటేజ్ లెక్కించాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే రా స్కోర్ అనేది తెలియాలి. ఫస్ట్ రా స్కోర్ అంటే ఏంటి? హైయెస్ట్ స్కోర్. హైయెస్ట్ స్కోరు అనేది డిఫరెంట్ షిఫ్ట్లలో డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు సెషన్ 1 వచ్చేసి 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరిగింది. జనవరి సెషన్ అనేది 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరిగింది. అంటే 5 days బీటెక్ పేపర్ కి సంబంధించి జరిగింది కాబట్టి సో 22nd నుంచి 29th వరకు జరిగినటువంటి ఈ 10 షిఫ్ట్లలో 5 days ఎగ్జామ్ జరిగింది బీటెక్ పేపర్. 22nd ఒక హైయెస్ట్ స్కోర్ ఉంటుంది షిఫ్ట్ 1 లో, 22nd షిఫ్ట్ 2 లో ఇంకో హైయెస్ట్ స్కోర్ ఉంటుంది. ఈ పర్టికులర్ షిఫ్ట్లలో వచ్చేటువంటి హైయెస్ట్ స్కోర్ నే ఆ పర్టికులర్ షిఫ్ట్లలో ఉన్న రా స్కోర్ అని పిలుస్తారు. రా స్కోర్ అన్న హైయెస్ట్ స్కోర్ అన్న ఒకటే. సో ఇది అన్ని షిఫ్ట్లలో ఒకేలాగా ఉండదు. ఓకే, డిఫరెంట్ షిఫ్ట్లలో డిఫరెంట్ గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండోది తెలియాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ అపియర్డ్ స్టూడెంట్ ఇన్ పర్టికులర్ షిఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 22nd షిఫ్ట్ 1 నాడు 1,00,000 మంది అటెండ్ అయ్యారు అనుకోండి. 22nd షిఫ్ట్ 2 లో 99,000 మంది అటెండ్ అవ్వచ్చు, అపియర్డ్ అవ్వడం. ఓకేనా? సో ప్రతి షిఫ్ట్ లో ఈవెన్ గానే స్ప్లిట్ చేస్తారు. ఏంటి ఏం చేస్తుందంటే ప్రతి షిఫ్ట్ లో ఈవెన్ నెంబర్ అంటే సమానంగా వచ్చేలాగా, అంతేగాని 1,10,10,000 ఒక షిఫ్ట్ లో రాస్తే రెండో షిఫ్ట్ లో కూడా 1,10,10,000 రాయాల్సిన అవసరం లేదు. అర్థమైంది నేను చెప్పింది? సో ఈ విధంగా అనమాట. ఒక నంబర్ ఒక 10 మంది 20 మంది అటు ఇటుగా, ఒక 100 మంది 200 మంది అటు ఇటుగా అయితే ఉంటారు. మాక్సిమం ఈవెన్ గానే స్ప్లిట్ చేస్తుంది ఎన్టీ అనేది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రా స్కోర్. ఓకేనా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద రా స్కోర్. ఓకే, సో రా స్కోర్ కి సమానమైన మరియు అంతకంటే తక్కువ ఉన్న, రా స్కోర్ కి సమానంగా వచ్చిన మార్కుల వాళ్ళు కావచ్చు, దానికంటే తక్కువ వచ్చిన మార్కులు కావచ్చు. రైట్? సో ఇక్కడ ఒకసారి చూద్దాం, మీకు డౌట్స్ ఏం లేకుండా ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఇప్పుడు చూద్దాం. 22nd షిఫ్ట్ 1 నాడు మనకి హైయెస్ట్ స్కోర్ 267 అనుకుందాం. నేను జస్ట్ ఉజ్జాయింపుగానే చెప్తున్నాను, మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంటనేది ఈ విధంగా అయితే ఉండొచ్చు. నేను ఇప్పుడు ఏం చెప్పాను, మనకి దాదాపు 12 lakhs స్టూడెంట్ రాశారు అనుకుందాం ఎగ్జామ్. 12 lakhs స్టూడెంట్ అంచనా కోసమే, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. 12 lakhs స్టూడెంట్స్ మొన్న జనవరి సెషన్ లో రాశారు అనుకుందాం. ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది మనకు అవసరం లేదు, ఎంతమంది అప్పీర్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ 12 lakhs స్టూడెంట్స్ అప్పీర్ అయితే దీన్ని 10 షిఫ్ట్లకి డివైడ్ చేయాలి. 12 lakhs by 10 షిఫ్ట్స్ కి డివైడ్ చేయాలి. 10 షిఫ్ట్స్ కి డివైడ్ చేస్తే ఈచ్ షిఫ్ట్ మనకి 1,20,000 వస్తుంది అనుకుందాం. 1,20,000. ఓకే, సో 1,20,000 స్టూడెంట్స్ ప్రతి షిఫ్ట్ లో రాస్తారు. అలా 10 షిఫ్ట్ లో రాస్తే మనకి 12 lakhs స్టూడెంట్ అవుతారు. అంటే ఈచ్ షిఫ్ట్ లో అప్పీర్ అయినటువంటి, ఇది అప్పీర్డ్ అనమాట, ప్రతి షిఫ్ట్ లో అప్పీర్ అయినటువంటి వాళ్ళు. టోటల్ సెషన్ 1 లో అప్పీర్ అయిన వాళ్ళు 12 lakhs. మనకు ఒక్కొక్క షిఫ్ట్ కి సంబంధించి కదా మనం ఫైండ్ చేసేది. ఏదైనా ఏ స్టూడెంట్ అయినా సరే ఒక షిఫ్ట్ లోనే ఉంటాడు, మనకు అందరితో సంబంధం లేదు. సో ఇక్కడ ఈ 267 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఏదో ఒక షిఫ్ట్ లోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అతను? 22nd షిఫ్ట్ 1 లో ఉన్నాడు. దీన్ని హైయెస్ట్ స్కోర్ అందాం. హైయెస్ట్ స్కోర్ ఎంత? 267 మార్క్స్ వచ్చినాయి. సో అయితే మనకి ఇక్కడ పర్సెంటేజ్ లెక్కించేపటికి ఏమవుతుందంటే, ఇప్పుడు పర్సెంటేజ్ లెక్కించాలంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రా స్కోర్ ఇంటూ 100 బై టోటల్ నంబర్ ఆఫ్ అపియర్డ్ ఇన్ ద షిఫ్ట్. సో ఆ షిఫ్ట్ లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అప్పీర్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి చూద్దాం, ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఒకసారి చేద్దాం. ఇవన్నీ నేను తుడిపేస్తాను మీకు కన్ఫ్యూషన్ లేకుండా. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రా స్కోర్. నాకు కింద తెలుసు టోటల్ నెంబర్ ఆఫ్ అప్పీర్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఆ షిఫ్ట్ లో 1,20,000 ఉన్నారు. 1,20,000. సో 1,20,000 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ దెన్ పైన చూడండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద రా స్కోర్. అతనికి వచ్చినటువంటి 267 మార్క్స్ కి ఈక్వల్ గాను లేదా దానికంటే తక్కువ గాను ఎంతమంది ఉన్నారు అంటే ఇతనే హైయెస్ట్ కదా, ఇక పైన ఎవరు లేరు. సో మిగతా అందరి కింద ఉన్నట్టే కదా, అతని కింద ఉన్నట్టే కదా. అతనితో వచ్చిన వాళ్ళతో పాటు అతను 267 వచ్చినాయి. రైట్? 267 వచ్చిన వాళ్ళైనా ఉండొచ్చు, లేదా 267 కంటే కింద ఉన్న వాళ్ళైనా అవచ్చు. మిగతా అందరూ అతని కింద ఉంటారు కదా.
సో సేమ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎంతమంది అపీర్ అయ్యారో వాళ్ళందరూ అక్కడే ఉంటారు అనమాట. 1,20,000 స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు. అర్థమైందా? ఇంటూ ఎంత? 100 ఇంటూ 100. సో దీనికి మనం ఏం చేస్తాం? ఈ మొత్తం యాజ్ గా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఎంత? 100%. సో ఇదే పర్సెంటైల్ అంటే 100% వస్తుంది అతనికి. 100%. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 28th షిఫ్ట్ 1 వద్దాం. ఇతనికి 150 మార్క్స్ వచ్చినాయి 28th షిఫ్ట్ 1 లో. 150 మార్క్స్ వస్తే మనకి ఫార్ములా ఏంది? ఫార్ములాకి వచ్చేసరికి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రా స్కోర్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రా స్కోర్. ఈ రా స్కోర్ ఇప్పుడు ఏమవుతుంది? ఇతనికి హైయెస్ట్ స్కోర్ కావాల్సిన పని లేదు. మళ్ళీ ఇతనికి ఈ 150 నెంబర్ వచ్చిన స్టూడెంట్ కి 150 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడతాను, స్టూడెంట్ గురించి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేంజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇంటూ 100 బై టోటల్ అపీడ్ ఎంత? 1,20,000. ప్రతి షిఫ్ట్ లో 1,20,000 అనుకుందాం. ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే 150 మార్కులు లేదా 150 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, నా ఎగ్జామ్షన్ ప్రకారం ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో దాదాపు ఒక 1,00,000 మంది ఉన్నారనుకుందాం. 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. ఓకేనా? 1,00,000 మంది స్టూడెంట్స్ ఎంతమంది? దేనికి? 150 మార్కులు లేదా 150 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు. అంటే ఒక 20,000 మంది 150 కంటే పైన వచ్చిన వాళ్ళే ఉన్నారని అర్థం. 20,000 మంది అబౌవ్ 150 ఎంతమందికి వచ్చినాయి? ఒక 20,000 మందికి వచ్చినాయి. మిగతా వాళ్ళకి మిగతా 1,00,000 మంది ఎక్కడున్నారు? బిలో 150 ఉన్నారు. అదే కదా మనకు కావాల్సింది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద రా స్కోర్. రా స్కోర్ అంటే ఆ పర్టికులర్ షిఫ్ట్ లో ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి వచ్చినటువంటి స్కోర్. సో ఇంటూ 100 బై 1,20,000. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు జీరోస్ క్యాన్సిల్ చేయండి. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే 1000 బై 20, 1000 బై 12 చేస్తే 83.3% వస్తుంది. 83.3% వస్తుంది ఈ పర్టికులర్ స్టూడెంట్ కి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేద్దాం మనం. అదే 22nd షిఫ్ట్ 1 కి సంబంధించి 200 మార్క్స్ వచ్చినటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఇతనికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఒక ఉజ్జాయింపుగా కౌంట్ చేద్దాం. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి తెలియాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి, ఈ స్కోర్ కి ఈక్వల్ గా ఉన్నటువంటి లేదా దానికంటే తక్కువ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలియాల. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రా స్కోర్. ఓకేనా? ఇంటూ 100 బై ఇక్కడ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ అపీర్డ్ కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ అపీర్డ్ మనం ఈవెన్ గా స్ప్లిట్ చేసుకున్నట్టయితే 1,20,000 మంది ప్రతి షిఫ్ట్ లో రాసినట్లు లెక్క. సో ఇక్కడ చూద్దాం. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రా స్కోర్ అంటే ఈ 200 స్కోర్ కి ఈక్వల్ గా ఉన్న స్టూడెంట్స్ నుంచి మొదలుకొని దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. సో ఎట్లా తెలుస్తుంది మనకి? ఈ నెంబర్ అనేది మనకి పర్టికులర్ గా ఎన్టీ అనేది రిలీజ్ చేయదు. బట్ మనకి 1,20,000 లో 200 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు తెలిస్తే, 200 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 100 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అబౌవ్ 200 స్కోర్ వచ్చిన వాళ్ళే. వీళ్ళతో పని లేదు మనకి. ఎవరు కావాలి? 200 ఈక్వల్ లేదా 200 కంటే బిలో ఉన్న వాళ్ళు. 100 మందిని తీసేస్తే మనకి 1,20,000 మందిలో 100 మందిని తీసేస్తే ఎంతమంది ఉంటారు? 1,00,000. ఓకేనా? 1,19,900, 1,19,900 అంతమంది ఉంటారు. ఇంటూ 100 బై 1,20,000. సో దీన్ని మనం డివిజన్ చేసుకోవాలి. సో 0 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ మనం దీన్ని 1199 బై 12 చేస్తే మనకి 99.9 వస్తుంది పర్సెంటేజ్. 99.9166666 వస్తుంది. సో మనకి పాయింట్ తర్వాత 7 digits రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో చూడండి, 200 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్ కి ఏమో 99.91% వస్తే, అండ్ హైయెస్ట్ స్కోర్ చూడండి 67 మార్క్స్ డిఫరెన్స్ ఉంది 200 కి అండ్ 267 కి. అతనికి వచ్చిందేమో 100%, ఇతనికి వచ్చిందేమో 99.916666. ఇదే సేమ్ స్కోరు
ఇదే సేమ్ స్కోర్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మనం 23rd కి వద్దాం. 23rd ఏదో ఒక షిఫ్ట్ టూ లో 200 స్కోర్ వచ్చింది ఒక స్టూడెంట్ కి. ఇతనికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? సేమ్. మళ్ళీ మనకి ఏం తెలియాలి? ఇతనికి ఈక్వల్ గాను లేదా ఇతనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు అనుకుందాం. ఇక్కడ చూస్తే 1 lakh మంది ఉన్నారు. 1 lakh స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇంటూ 100 బై రాసిన అపీల్ అయిన వాళ్ళు ఎంతమంది? 1,20,000 అపీల్ అయ్యారు. అర్థమైందా? అంటే దాదాపు 20,000 స్టూడెంట్స్ అబౌవ్ 200 మార్క్స్ ఉన్నారు. అది ఎప్పుడు జరగదు, అంతమంది ఎప్పుడు రాలేదు, ఉండరు. కానీ నేను చెప్తున్నా మీకు ఎలా కౌంట్ చేయాలనేది. ఇక్కడ 1 lakh మెంబర్స్ ఉన్నారు. 200 మార్కులు లేదా 200 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 1 lakh స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటూ 100 బై నంబర్ ఆఫ్ అపియర్డ్. సో ఇప్పుడు చూడండి, 2 zeros తీసేసాం, 2 zeros. ఇక్కడ 1000 by 12 చేస్తే మీకు వచ్చేటువంటి పర్సెంటేజ్ చూసినట్లయితే 83.3% వస్తుంది. 83.3 అండ్ 3333 ఇట్లా. సో 7 digits వేసుకోండి. 83.3% వస్తుంది. ఇప్పుడు 200 స్కోర్ వచ్చింది, కానీ అతను ఉన్నది ఎక్కడ? 23rd షిఫ్ట్ 2 లో ఉన్నాడు. ఇక్కడ కూడా ఎంత వచ్చింది? 200 మార్కులే వచ్చినాయి. కానీ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. అతనితో పాటు లేదా అతనికంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. అంటే అతను పైన ఉన్నట్టే కదా. అతనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే రైట్, అతను చాలా పైన ఉన్నట్లు లెక్క. ఇక్కడ చూడండి, అదే మార్కులు వచ్చినటువంటి ఇంకొక విద్యార్థి వేరే షిఫ్ట్ లో ఉన్నాడు. బట్ అక్కడ ఆ మార్కులకి సమానంగా లేదా దానికంటే తక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్ 1,00,000 మంది ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో 1,19,900 మంది ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో 1,00,000 మంది ఉన్నారు. పర్సెంటేజ్ చూడండి, 83.3% వస్తే ఇక్కడికి వచ్చేసరికి 99.9% వచ్చింది. అందుకనే సేమ్ స్కోర్ వచ్చినప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ కి డిఫరెన్స్ వస్తుంది. ఎందుకని డిఫరెన్స్ వస్తుంది అంటే ఈ విధమైనటువంటి నీకు వచ్చినటువంటి మార్కులకి సమానంగాను మరియు దానికంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలియాలి. ఇంటూ 100 బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ దట్ పర్టికులర్ షిఫ్ట్. అది తెలిసినప్పుడు మీకు పర్సెంటేజ్ లెక్కించే విధానం తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదో, మీకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి, మీకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉండాలి. మనకంటే తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మన పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. చిన్న లాజిక్ అంతే. సో ఇది ఈ విధంగా పర్సెంటేజ్ లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే గత సంవత్సరం 2024లో పర్సెంటేజ్ భారీగా పడిపోయినాయి. కొన్ని షిఫ్ట్లలో మీకు 200 మార్క్స్ వచ్చినా, 180 మార్క్స్ వచ్చినా, 190 మార్క్స్ వచ్చినా, డిఫరెంట్ వేరు షిఫ్ట్లలో ఏమవుతుందంటే తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. సో ఇప్పుడు కూడా అప్పుడు చాలా మంది ఎన్టీఏని విమర్శించారు అనమాట. ఏంటి, ప్రతి షిఫ్ట్ లోనూ కూడా స్టూడెంట్స్ ని ఈవెన్ గా షేర్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పాను 12 lakhs స్టూడెంట్స్ రాశారు, 10 షిఫ్ట్లలో రాశారు. ప్రతి షిఫ్ట్ లోనూ 1,20,000 మందిని స్ప్లిట్ చేశాం. కానీ లాస్ట్ ఇయర్ అలా స్ప్లిట్ చేయలేదని చెప్పేసి ఎన్టీఏ మీద కోర్టు కూడా వెళ్ళడానికి ట్రై చేశారు పేరెంట్స్. ఎన్టీఏ ఏం చేసిందంటే వెంటనే ఇమీడియట్ గా ఈ ఎక్స్ లోను తర్వాత డిఫరెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఈ విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ డేటా మొత్తాన్ని రిలీజ్ చేసింది అనమాట. ప్రతి షిఫ్ట్ లోను ఎంతెంత మంది రాశారు అనేది క్లియర్ గా ఇచ్చింది. మా తప్పేమీ లేదు, పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్స్ ని బట్టి మాత్రమే పర్సెంటేజ్ మారుతుందని. ఓకేనా? సో అందుకనే డిఫరెంట్ షిఫ్ట్లలో డిఫరెంట్ గా వస్తుంది అనమాట పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, 24th మీకు లేదా 28th నాడు మీకు ఏదో ఒక షిఫ్ట్ లో డిఫికల్ట్ అనుకుందాం, షిఫ్ట్ 2 చాలా డిఫికల్ట్ అనుకుందాం, లేదా షిఫ్ట్ 1 డిఫికల్ట్ అనుకుందాం. ఇక్కడ మీకు 200 మార్కులు వచ్చినాయి. బట్ హైయెస్ట్ మార్కులు అనేది 220 అనుకుందాం. ఇది హైయెస్ట్. మీకు వచ్చిన మార్కులు ఎంత? 200. మీకంటే పైన ఒక ఇద్దరే ఉన్నారు, 2 మెంబర్సే ఉన్నారు. సో మీతో పాటు వచ్చిన మార్కులు వాళ్ళు లేదా మీకంటే కిందకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా రాసిన మొత్తం మంది మీకు తెలుసు, 1,20,000 మంది రాశారు. 1,20,000 మంది రాశారు. మీ మార్కులకి సమానంగాను మరియు మీ మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పైన ఇద్దరే ఉన్నారు, మీకు తెలిసింది ఇద్దరే ఉన్నారు. 220 ఒకళ్ళకి, 218 ఒకళ్ళకి అనుకుందాం.
లేదు ఒక 10 మంది అనుకుందాం, పైన 10 మంది ఉన్నారు, నీ మార్కుల కంటే పైన 10 మంది ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మనకి 1,19,990 మంది ఉంటాం. అంతేనా? ఇంటూ ఎంతమంది? 100%. సో దీన్ని చేస్తే మీకు క్యాలిక్యులేషన్ చేస్తే ఇలా క్యాన్సిల్ అయిపోయి 11,999 by 11,999 divides 120 99.991666. ఓకేనా? ఇంత పర్సెంటేజ్ వస్తుంది. కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ 24th షిఫ్ట్ 1 డిఫికల్ట్ అనుకుందాం. ఇక్కడ 160 మార్కులే వచ్చినాయి నీకు. హైయెస్ట్ స్కోరు 250. మీకు వచ్చిన మార్కులు 160. ఓకేనా? మరి 160కి ఈక్వల్ గానో ఆర్ లెస్ దాన్ గా ఉన్నటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే, రాసినటువంటి స్టూడెంట్స్ 1,20,000 అని తెలుసు. అపీర్ అయిన వాళ్ళు 1,20,000 ఆ షిఫ్ట్ లో. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ 1,19,950 అనుకుందాం. ఇంతమంది ఉన్నారు. 1,19,950 మంది. లేదు, సో అంతమంది కూడా లేరు, ఇంకా తక్కువే ఉన్నారు అనుకుంటే ఇక్కడ 1,15,000 మంది ఉన్నారు అనుకుందాం. 1,15,000 మంది స్టూడెంట్స్ నీ మార్కుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంటూ 100. దీన్ని కౌంట్ చేసుకోండి. సో మీకు పర్సెంటేజ్ ఎంత తెలిసిపోతుంది. 1150 by 12. 95.83333. సో ఎంత పర్సెంటేజ్ వస్తుంది మీకు? చూడండి, 160 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 95% వస్తుంది. అంటే నీ మార్కుల కంటే ఎక్కువ ఎంతమందికి ఉన్నారు? ఇక్కడ 5,000 మంది నీకంటే ఎక్కువే ఉన్నారు. రాసిన అపీర్ అయిన వాళ్ళు 1,20,000 మంది అయితే 5,000 మంది 160 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 160 మార్కులు మరియు దానికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,15,000 మంది ఉన్నారు. అర్థమైందా? సో ఇక్కడ 160 మార్కులు వచ్చినప్పుడు 95% వచ్చింది. ఇదే 160 మార్కులకి ఈజీ షిఫ్ట్ లోకి వెళ్దాం. ఇదే 160 మార్కులు వచ్చినాయి. రైట్, నీకు 22nd షిఫ్ట్ 2కి వెళ్ళాం. కొద్దిగా ఈజీగా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇందాక చూసినటువంటి ఈ 24th షిఫ్ట్ 1 తో కంపేర్ చేస్తే 22nd నాడు షిఫ్ట్ 2 అనేది ఈజీగా ఉంది అనుకుందాం. 160 వచ్చినాయి. ఇక్కడ కూడా 275 అనేది హైయెస్ట్ స్కోర్ అనుకుందాం. మరి 160 దానికి సమానంగా లేదా తక్కువ వచ్చిన వాళ్ళు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే, నాకు తెలిసి ఇక్కడ 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటూ 100 by 1,20,000. ఓకేనా? ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తాం. 1000 by 12. మళ్ళీ ఏమవుతుంది మనకి? 83% వస్తుంది. 83.3333. ఇందాకే చూస్తాం మనం ఇలాగంత ఒకటి. చూడండి ఒకసారి. ఎస్, 1000 by 12. 83%. అంటే ఇక్కడ 22nd షిఫ్ట్ 2 లో 23rd షిఫ్ట్ 2 లో 200 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కి, అండ్ అలాగే మీకు ఇక్కడ 22nd షిఫ్ట్ 2 లో 160 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ కి సేమ్. అక్కడ 200 మార్కులు వచ్చిన 83% వచ్చింది. ఇక్కడ 160 మార్కులు వచ్చిన 83% వచ్చింది. అర్థమైందా? సో మన మార్కులతో సమానంగానో లేదా మన మార్కుల కంటే తక్కువగానో ఉన్నటువంటి స్టూడెంట్స్ ని బేస్ చేసుకొని మాత్రమే మన పర్సెంటేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పర్సెంటేజ్ ఆధారంగానే ర్యాంకులు అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే మనకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. పర్సెంటేజ్ ఆధారంగా సీట్లు ఇవ్వరు. రేపు జోసా కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీకు పర్సెంటేజ్ కంటే కూడా ర్యాంక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.